శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 62వ సర్గము. వానరులు మధువన రక్షకులను దధిముకుని పరాభవించుట. అతడు సేవకులతోడ సుగ్రీవుని కడకు వెడలుట. వానరోత్తముడైన హనుమంతుడు దధిముకుని కారణముగా కలత చెందియున్న మనస్సులు గల వానరులతో ఇట్లనెను: ఓ కపివరులారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు. మీకు అడ్డువచ్చు వారిని నేను నివారించెదను. వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను అవశ్యము అనగా విధిగా పాటింపవలయును. అది అకార్యమైనను సరే, ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను. ఆ వానరవీరులు అంగదుని నోటి వెంట వచ్చిన మాటలను విని బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలె వేగముగా మరల మధువనమున ప్రవేశించిరి. సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరును మధువులను గ్రోలిరి. రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలదిగా వచ్చిన వనపాలకులనందరినీ వారు మీదబడి కొట్టిరి. ఆ వానరులందరునూ గూడి తమ బాహువులతో ద్రోణముల కొలది మధువులను గ్రహించి త్రాగిరి. తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టిరి. తేనెవలే పింగళ వర్ణము గల కొందరు వానరులు కడుపు నిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకబోయిచుండిరి. మరికొందరు మధుపానమత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి. కొందరు కొమ్మలను పట్టుకొని చెట్ల బోదెల సమీపమున కూర్చొనియుండిరి. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరచుకొని సేనించుచుండిరి. మధుపానమత్తులైన వానరులు కొందరు పిచ్చి ఎక్కిన వారి వలె సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసి కొనుచుండిరి. మరికొందరు నడువులేక తడబడుచుండిరి. కొంతమంది సింహనాదములను చేయుచుండిరి. మరికొందరు సంతోషముతో పక్షుల వలె కూయుచుండిరి. మధుపానముచే మత్తిల్లియున్న వానరులు కొందరు నేలపై పరుండిరి. కొందరు వికృత చేష్టలు చేయుచు నవ్వసాగిరి. మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి. కొందరు చేయునది ఒకటి, చెప్పున్నది మరి ఒకటి. మరికొందరు అల్లరి చిల్లరి మాటలను నుడువుచుండిరి. దధిముకుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచటి నుండి నలు దశలకు పలాయనము చిత్తగించిరి. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో క్రుమ్మి నేలపై ఈడ్చుచూ ఆకాశమునకు విసరివేసిరి. అంతట వనపాలకులు కలత చెందినవారై దధిముకుని కడకు వెళ్ళి ఇట్లు మొరపెట్టుకొనిరి: హనుమంతుని అనుమతి పొందిన వానరులు తమ ఇష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసము గావించిరి. మమ్ము మోకాళ్లతో పొడుచుచూ లాగిరి. మమ్ములను ఆకాశమునకు విసరివేసిరి. అంతటా వనపాలకుడైన దధిముకుడను వానరుడు మధువన ధ్వంసవార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తిని వచ్చిన తన అనుచర కపులను ఓదార్చెను. ఇటు రండు, బలగర్వితులైన ఆ వానరుల కడకు వెళ్ళుదాము. మధువులను భక్షించుచున్న ఆ వానరులను మనము బలప్రయోగముతో నివారింతము. వీరులైన ఆ వానర పొంగవులు దధిముకుని మాటలను విని వెంటనే ఆతనితో గూడి వేగముగా మధువనమును చేరిరి. వారి మధ్యనున్న దధిముకుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకొని వేగముగా పరుగెత్తెను. అతని అనుచరులైన వారందరూ అతని వెంట పరుగిడిరి. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను, వృక్షములను, పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు బయలుదేరిరి. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దధిముకుని మాటను తమ హృదయముల యందు నిలుపుకొని త్వరగా మద్ది చెట్లను, తాళవృక్షములను, శిలలను ఆయుధములుగా గొని పరుగులు దీసిరి. అంతట వీరులైన వేల కొలది ఆ వనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను చుట్టుముట్టిరి. పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు క్రుద్ధుడయ్యున్న దధిముకుని జూచి వెంటనే వానిని ఎదుర్కొనిరి.
మహాబలశాలియు మిక్కిలి బహుపరాక్రమము గలవాడు అయిన దధిముఖుడు వృక్షమును తీసుకుని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టెను. ఆ అంగదుడు మత్తులో నుండినవాడై ఇతడు నాకు పూజ్యుడైన తాతయ్యని గుర్తింపక వెంటనే అతనిని నేలపై పడద్రోసి క్రుమ్మెను. అంగదుని దెబ్బకు వానరవీరుడైన ఆ దధిముఖుని బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గయ్యెను. అతని దేహము పట్టుదప్పి రక్తసిక్తమయ్యెను. వెంటనే అతడు ఒక క్షణ కాలము పాటు మూర్ఛిల్లెను. సుగ్రీవుని మేనమామయైన ఆ దధిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతబట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన యొద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను. వీరిని ఇట్లే ఉండనిండు. ఇక వీరితో మనకు పనిలేదు. మనకు ప్రభువు సమయస్ఫూర్తిగలవాడు, కఠోరముగా శాసించువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు. అచటికి వెళ్ళుదము. మనమందరము అచటికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము. మన మాటలను విని ఆయన క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చొరరానిది. మధుపానలోలురైన ఈ వానరులందరికీ ఇక నూకలు చెల్లినట్లే. సుగ్రీవుడు వీరిని, వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరును వధార్హులే, అనగా మరణశిక్షను పొందవలసిన వారే. అప్పుడే దుస్సహమైన మన కోపము చల్లారును. మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితో గూడి వెంటనే ఆకాశమునకు ఎగురుచూ బయలుదేరెను. అనుచర సహితుడై ఆ దధిముఖుడు సూర్యపుత్రుడును ధీశాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణములో చేరెను. అతడాకాశము నుండియే రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో గూడ క్రిందికి దిగెను. మహావీరుడును వనపాలకులకు నాయకుడును అగు ఆ దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమి మీదికి దిగిన పిమ్మట దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 62వ సర్గము.